ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. శంకరాయ గురవే నమః. ఈ 44వ రోజున మనం వేదముతో సమానమైనటువంటి ఈ శివ మహాపురాణంలో శ్రీ విద్యేశ్వర సంహిత అనేటువంటి సంహితలో చెప్పినటువంటి విధంగా సూతుల వారు మునీశ్వరులందరికీ కూడా ఏ విధంగా తెలియజేశారో తదుపరి అంశాలను మనం తెలుసుకుంటున్నాం. ఈ రోజున క్రితం యొక్క 43వ రోజున మనం ఎవరి శివుడి యొక్క కృపకి పాత్రలు అవుతారో అవన్నీ కూడా తెలుసుకున్నాం. ఈ రోజున కూడా మిగతా అంశాలను తెలుసుకుంటున్నాం. అలా సాధకుడు 5 లక్షల జపం చేసిన తర్వాత పంచాక్షరి మహామంత్రమును ఎవరైతే భగవంతుడైన శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం మహాభిషేకం చేస్తూ ఉంటారో రుద్రమంత్రములతో నైవేద్యం నివేదనం చేసి, అలాగే ఒక రుద్రుణ్ణే కాకుండా శివభక్తులను కూడా మనం పూజించాలి అని ఈ శివ మహాపురాణంలో చెప్పినారు. అలా చేసినటువంటి భక్త పూజ వలన భగవంతుడైనటువంటి శివుడు మిక్కిలిగా ప్రసన్నుడవుతాడు. అలా శివుడు శివభక్తుల యందు భేదమును చూపకూడదు అని చెప్పాడు. అందుచేత ఈ శివ మహాపురాణంలో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విషయం, శివునికి శివభక్తులకి కూడా ఏమాత్రం కూడా భేదం లేదు. ఆ భేదమును ఎప్పుడు కూడా మనం చూడకూడదు. అలా అతడు సాక్షాత్తు ఎవరైతే శివుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటాడో, శివుడిలో శివభక్తుల్లో కూడా ఏమాత్రం భేదమును చూడకుండా ఉంటారో వారు మాత్రమే సాక్షాత్తు శివరూపుడు అవుతాడు అని ఈ శివ మహాపురాణంలో చెప్పారు. ఎవరైతే ఈ శివరూపమైనటువంటి మంత్రమును ధారణ చేసినటువంటి వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తే శివుడే అయి ఉంటాడు అని చెప్పారు. అంటే తామ్రరేఖ మీద శివుడి యొక్క మంత్రమును కూడా ధారణ చేసేటువంటి రక్షా విధానం కూడా ఉన్నది. శివ కవచములో స్తోత్రంలో మనం చెప్పుకుంటాం అది. అలా ఎవరైతే శివుడి స్వరూపమైనటువంటి మంత్రములను ధారణ చేస్తారో ఆ వ్యక్తి సాక్షాత్తు ఆ జీవుడు శివుడే అవుతాడు అని చెబుతారు పెద్దలు. అలా శివభక్తుని యొక్క శరీరము సాక్షాత్తు అది శివస్వరూపమే కనుక అతని యొక్క సేవయందు మనం ఎప్పుడు కూడా నిరంతరం కూడా శివపూజా తత్పరణమై ఉండాలి అని శివ మహాపురాణంలో చెప్పారు. ఈ శివభక్తులందరూ కూడా లోకములను సకల వేదక్రియ వలె ఆ వేదక్రియల్లో చెప్పినటువంటి వాడి విధంగా ఉండాలి. ఈ లోకంలో ఉండేటువంటి విషయములన్నీ కూడా సకల వేద క్రియలు అని తెలుసుకోవాలి. వారు జపించేటువంటి శివమంత్రములకు అనుగుణంగా వారి యొక్క నిత్యకృత్యములు ఉండాలి. అలాగే వారి శరీరము కూడా శివ సామీప్యమును పొందుతుంది. ఎవరైతే అలా జీవిస్తారో సర్వం ఈశ్వరార్పణం అని భావించి ఈ లోకములో నిత్య నైమిత్తికమైనటువంటి కర్మలను ఆచరిస్తూ వారు శివ పూజా తత్పరులై ఉంటారో వారు శివ సామీప్యమును పొందుతారు. ఇందులో సంశయం లేదు. వారి శరీరం మోక్షమునకు అర్హత కలిగి ఉంటుంది. అలా శివభక్తురాలైనటువంటి స్త్రీ ఎవరైతే శివభక్తి పరాయణురాలే ఉంటుందో ఆ స్త్రీలను కూడా సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపంగా తెలుసుకోవాలి. అలా ఆ స్త్రీ ఎంత అధికంగా శివమంత్రమును జపిస్తూ ఉంటారో స్త్రీలు, ఆ స్త్రీల యందు దైవీ సాన్నిధ్యం అంత అధికంగా ఉంటుంది అని ఈ శివ మహాపురాణంలో చెప్పారు. అలా సాధకుడు స్వయంగా శివస్వరూపమును పొంది శివరూపుడయి పరాశక్తిని పూజిస్తారో
వారికి చెప్పినటువంటి ఫలితం కేవలం శివుడు మాత్రమే నిర్ణయించగలడు. అలాగే శక్తి అనగా దేవిని, అమ్మవారిని, శివమూర్తిని, శివలింగమును, చిత్రపటములను రూపొందించి లేక మృత్తిక అనగా మట్టి, పార్థివలింగం అంటాం, మొదలైనటువంటి వాడి చేత శివలింగాకారమును నిర్మించి ప్రాణప్రతిష్ఠ చేసి నిష్కపట భావంతో, నిస్వార్థముతో ఎవరైతే పూజిస్తారో వారికి అత్యంత ఫలితం చెప్పారు. అలా శివలింగమును ఎవరైతే శివునిగానే సాక్షాత్తు శివస్వరూపంగా తలంచి వారు కూడా తన శక్తి రూపంగా భావించి శక్తిలింగమును దేవిగా అనుకుని తనను తాను శివరూపమని తలంచి శివలింగమును నాదరూపంగా, శక్తిని బిందు రూపంగా భావించి పరస్పరము కూడా కలిసి ఉన్నటువంటి శక్తిలింగ శివలింగములే కేడల ఎవరైతే ప్రధానమైనటువంటి భావము, ఉపప్రధానమైనటువంటి భావములతో శివ మహాదేవుణ్ణి, శక్తి రూపంలో ఉండేటువంటి అమ్మవారిని కూడా పూజిస్తారో ఆ మూల రూపమును భావించడం చేత, భక్తి శ్రద్ధలతో పూజించడం చేత వారు సాక్షాత్తు శివస్వరూపులవుతారు అని ఈ శివ మహాపురాణంలో చెప్పారు. అలాగే శివభక్తుడు శివమంత్ర స్వరూపం అవ్వటం వలన వారు కూడా ఆ భక్తితో శ్రద్ధతో చేసేటువంటి శివారాధన చేత వారంతా కూడా శివస్వరూపం అవుతారు. 16 ఉపచారములతో, 16 ఉపచారములతో ఎవరైతే శివారాధన చేస్తారో వారికి కోరినటువంటి అభీష్ట వస్తు ప్రాప్తి కలుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది. శివలింగోపాసకుడైనటువంటి శివభక్తుని ఎవరైతే సేవించి ఆనందం కలిగిస్తారో, ఎవరైతే శివోపాసన చేస్తున్నారో ఆ శివభక్తుణ్ణి ఎవరైతే సేవించి వారికి కూడా ఆనందం కలుగజేస్తూ ఉంటారో ఆ పండితుని ఎడల భగవంతుడైనటువంటి శివుడు మిగుల ప్రసన్నుడవుతాడు అని చెప్పారు. 5, 10 లేక 100 మందిని ధర్మపత్నులతో కూడుకుని ఉన్నటువంటి శివభక్తులను ఎవరైతే ఆహ్వానిస్తారో వారందరికీ కూడా భోజనాదుల చేత, దంపతులు అంటాం, సువాసినులు అంటాం, అంటే దంపతీయుక్తముగా ఉండేటువంటి శివపూజా తత్వం లేనటువంటి వారిని 5 మందిని లేక 10 మందిని లేక 100 మందిని ఎవరైతే ఆహ్వానించి వారందరినీ కూడా యథాశక్తిగా కలిగినటువంటి విధంగా భోజనాదుల చేత దంపతీయుక్తంగా ఎవరైతే సాక్షాత్తు శివశక్తులుగా భావించి ఆదరిస్తారో, పూజ చేస్తూ ఉంటారో వారికి ధనమునందు, దేహమునందు, మంత్రమునందు శివభావముతో వారిని శివశక్తి స్వరూపాన్ని భావించి పూజించిస్తారో నిష్కపటమైనటువంటి భావంతో వారిని పూజించాలి. అలా ఎవరైతే చేస్తారో ఆ పురుషుడు లేక ఆ స్త్రీలు, ఆ గృహస్థులు ఈ భూమి మీద తిరిగి పునర్జన్మను వారికి ఉండదు అని ఈ శివ మహాపురాణంలో చెప్పారు. కేవలం సాక్షాత్తు శివుణ్ణి, అమ్మవారిని పూజిస్తేనే కాదు, శివస్వరూపులైనటువంటి దంపతులను 5 మందిని కానీ, 10 మందిని కానీ లేదా 100 మందిని కానీ ఎవరైతే నిష్కపటమైనటువంటి భావంతో ఆహ్వానించి వారికి యథాశక్తి భోజన దక్షిణ తాంబూలములు ఇచ్చి వారిని శివ శక్తి రూపముగా భావించి వారి యొక్క కలిగినటువంటి ధనాన్ని వారిని శివ మంత్రములతో అర్చించి సాక్షాత్తు వారిని శివభావముతో శివశక్తి స్వరూపములని ఎవరైతే నిస్వార్థమైనటువంటి నిష్కపటమైనటువంటి భావంతో ఆరాధన చేస్తారో వారికి పునరావృత్తి రహితమైనటువంటి స్థితి కలుగుతుంది. అంటే ఇంక తిరిగి వాళ్ళ భూమండలం మీద, భూతలంలో వాళ్ళు ఇంక జన్మించరు. పునరావృత్తి రహిత శాశ్వత కైవల్యం కలుగుతుంది అని ఈ శివ మహాపురాణంలో ఈ రోజున మనకి విద్యేశ్వర సంహిత ద్వారా మనకు తెలియజేసినారు. అని తెలియజేస్తూ
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.